పట్టుకోండి ఆయన చేయబట్టు సార్ కాబట్టి అటువంటి అనుకోకుండా సో ప్రపంచ దేశాలతో అవినాభావ సంబంధాలు పెంచుకోవడానికి అలీన ఉద్యమం కానీ లేకపోతే చైనాతోటి పంచశీల సూత్రాలు అయితేనేమి, అదే రకంగా భారత తొలి ప్రధాని 50వ వర్ధంతిని రాయలసీమ నిరుద్యోగ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించాము. రాయలసీమకు రాజధాని వచ్చే వరకు, అదే రకంగా కృష్ణా జలాలు 210 టీఎంసీలు రాయలసీమకు కేటాయించాలని చెప్పేసి ఆ రోజు శ్రీబాబు ఒప్పందం ఏదైతే జరిగిందో దాని ప్రకారం ఖచ్చితంగా కృష్ణా పెన్నా ప్రాజెక్టులో భాగంగా సిద్ధేశ్వరం ప్రాజెక్టు నిర్మించాలి. అదే రకంగా రాయలసీమకు రావాల్సినటువంటి రాజధాని ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా రాయలసీమలోనే రాయలసీమ వాసులకి చెందాలి. తద్వారా ఇంతకాలం వెనకబడినటువంటి ఈ ప్రాంతము కాస్తో కూస్తో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా నీళ్ళ విషయంలో ఏదైతే రాజధానికి 20 టీఎంసీ వాటర్ కేటాయిస్తారో దాని ద్వారా ఈ రాయలసీమలోని ప్రజలు కనీసం తాగడానికి గుక్క మంచినీళ్ళని దొరుకుతాయని మా తాపత్రయం. కానీ పాలకుల నిర్లక్ష్యము, అవకాశవాద రాజకీయ పార్టీలు నాయకులు ఈరోజు రాయలసీమకు జరుగుతున్న అన్యాయం పైన నోరు మెదపడం లేదు. నిజంగా వాళ్ళు రాయలసీమలో పుట్టినారా లేకపోతే రాయలసీమ వాసులా అని చెప్పేసి చాలా సిగ్గుపడుతున్నాం. ఏది ఏమైనప్పటికీ ఈ రాయలసీమ వాసులుగా ఖచ్చితంగా మేము రాజధాని కోసము మా పోరాటం నిరంతరంగా కొనసాగిస్తామని, అదే రకంగా కృష్ణా జలాలు, సిద్ధేశ్వరం ప్రాజెక్టు, గుండేవుల ప్రాజెక్టు పైన ఖచ్చితంగా నెహ్రూ గారి స్ఫూర్తితోటి మేము